ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న కర్ణాటక ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ఎన్నికల్లో మెజార్టీ కాస్త దగ్గరికి వచ్చి ఆగిపోతుందని భావించిన కాంగ్రెస్ మరి ఇతర పార్టీ సహకారం లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయిలో మెజార్టీని సాధించింది. ఈ ఫలితాల ప్రభావం తెలంగాణలో బీజేపీ దూకును ఆపలేవని బీజేపీ నేతలు అంటున్నారు. వచ్చే తెలంగాణ ఎన్నికల్లో కర్ణాటక ఎన్నికల ప్రభావం ఉండబోదంటున్న బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ అయితే దాదాపు పూర్తిగా వచ్చిందని చెప్పవచ్చు. ట్రెండింగ్ మాత్రం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నట్టు కూడా మనం చూస్తా ఉన్నాము. దాదాపు 130 స్థానాలకు పైగా కూడా కాంగ్రెస్ లీడ్లో ఉంది అని కూడా చెప్తున్నాము. అయితే బీజేపీ పార్టీ అయితే దాదాపు 60 స్థానాలు పైగా అయితే లీడింగ్లో ఉంది. సో దీనికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ గారు ఉన్నారు. సో ఆవిడని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే మేడం, మీరు ఈ రిజల్ట్ ఎట్లా చూస్తున్నారు మేడం? తీర్పు ఏదైనా కూడా ప్రజల తీర్పును మనం గౌరవించవలసిందే. గెలుపుని మనకి ఇచ్చినప్పుడు ఎంత బాధ్యతాయుతంగా అయితే పనిచేస్తామో, ఒకవేళ మనకి ఓటమి ఎదురైనప్పుడు కూడా అంతకంటే రెట్టించిన బాధ్యతతోటి మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి కర్ణాటక తీర్పును భారతీయ జనతా పార్టీ డెఫినెట్ గా పాజిటివ్ గానే స్వీకరిస్తుంది. బీజేపీ కూడా పదే ఒకటే చెప్తా ఉంది, ఏంటంటే డబుల్ ఇంజన్ సర్కార్ తోటి అభివృద్ధి సాధ్యమవుతుంది అని చెప్పారు. మీ స్టార్ క్యాంపెయినర్ నరేంద్ర మోడీ గారు దాదాపు 14 రోడ్ షోలో కూడా పాల్గొనడం జరిగింది. సో అంటే రిజల్ట్ ఇలా రావడానికి అంటే ఎవరు ఏం రీజన్ అయ్యి ఉంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు నిజంగా కూడా డబుల్ ఇంజన్ సర్కార్ ఇంపాక్ట్ అనేటువంటిది కర్ణాటక పైన ఉన్నది. కర్ణాటకను అభివృద్ధి పదంలో దూసుకుపోవడంలో ఇవాళ కర్ణాటక అన్ని రంగాల్లో కూడా నెంబర్ 1 గా ఉంది అనేటువంటి విషయం ప్రపంచానికి అందరికీ కూడా తెలిసినటువంటి విషయం. అయితే ప్రత్యేకించి కర్ణాటక ఇష్యూలో కనుక ఇంపాక్ట్ చూపించినటువంటి విషయం ఏంటంటే, భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా తన పట్టును కోల్పోలేదు. గతంలో వచ్చినటువంటి పోల్ పర్సంటేజ్ ఏదైతే ఉందో, ఈసారి వచ్చినటువంటి పోల్ పర్సంటేజ్ మాకు అంతకంటే ఎక్కువే వచ్చింది. అయితే కేవలము కొన్ని ఒక మతపరమైనటువంటి అంశాలు లాంటివి తప్ప వేరే ఏది కూడా ఇంపాక్ట్ చూపించలే. ఇవాళ భారతీయ జనతా పార్టీని కాదని కాంగ్రెస్ పార్టీకో లేకపోతే ఇంకో పార్టీకో ప్రజలు ఏకాఏకినపై ఓట్లు వేయలేదు. కేవలము రిజర్వేషన్ అనేటువంటి దాన్ని మతపరంగా కాదు, ఎవరైతే ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి ఆ 4% రిజర్వేషన్, ముస్లిం రిజర్వేషన్ ఏదైతే ఉందో ఆ మైనారిటీ రిజర్వేషన్ ని రద్దు చేసి దాన్ని ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళల్లో ముస్లింలలో వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళకి కేటాయిస్తామని చెప్పినటువంటి విషయం ఏదైతే ఉందో దాన్ని వ్యతిరేకిస్తూ అక్కడ దాదాపు 10-12% ఉన్నటువంటి మైనారిటీలంతా కూడా పోలరైజ్ అయ్యి కాంగ్రెస్ వైపుకు షిఫ్ట్ అయినారు. వాళ్ళ ఓటు బ్యాంకు కొంత గతంలో జేడీఎస్ కు పట్టున్నటువంటి ప్రాంతాల్లో కూడా వాళ్ళ ఓటు బ్యాంకు జేడీఎస్ కు ఉండేది. బట్ ఇప్పుడు జేడీఎస్ కు ఉన్నటువంటి ఒక 6% ఆఫ్ ఓట్ బ్యాంక్ ఏదైతే గతంలో ఉన్న ఓట్ బ్యాంక్ కి ఇప్పుడు తగ్గిన ఓట్ బ్యాంక్ ఉందో ఆ 6% ఆఫ్ మైనారిటీ ఓట్ బ్యాంక్ యాజ్ ఇట్ ఈస్ గా కాంగ్రెస్ పార్టీకి షిఫ్ట్ అయింది. సో దాని వల్ల ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయే తప్ప కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఏదో బాగా చేస్తుందనో లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలనో చెప్పి ప్రజలు వేయలేదు. అదొక రీజన్. అండ్ సెకండ్ రీజన్ ఏంటంటే గత 38-40 సంవత్సరాల నుంచి కూడా కర్ణాటక ప్రజలు ఎప్పుడు కూడా ఒకటే పార్టీకి అధికారాన్ని కట్టబెట్టి సో వాళ్ళు ఆల్టర్నేట్ గవర్నమెంట్స్ ని ఎన్నుకుంటూ వస్తున్నారు. పోయినసారి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా భారతీయ జనతా పార్టీకి కర్ణాటకలో అవకాశం వచ్చింది. అయినా కూడా బీజేపీకి ఎక్కువ స్థానాలు ఉన్నా కూడా అధికారంలోకి వచ్చే స్థానాలు లేకపోవడంతో కాంగ్రెస్ జేడీఎస్ కలిసి అక్కడ మొదలు గవర్నమెంట్ ఫామ్ చేసినాయి. తర్వాత భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ ని ఫామ్ చేసింది. సో ఈ 4 సంవత్సరాల నుంచి బీజేపీ ఉంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఒక ఆల్టర్నేట్ కి ఓట్ వేయాలి అనేటువంటి దృష్టికోణంలో కూడా కొంత ఓట్ బ్యాంక్ వాళ్ళకి టర్న్అవుట్ అయ్యి ఉండవచ్చు. కాక సరే, ఏది ఏమైనా టెక్నికల్ గా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి కాబట్టి భారతీయ జనతా పార్టీగా మేము దాన్ని కూడా స్వీకరిస్తున్నాం. ఓటమిని మేము అంగీకరిస్తున్నాం. మరింత ఉత్సాహంతో, మరింత ధైర్యంతో, మరింత ప్రజల్లోకి వెళ్లాలనేటువంటి ఒక పాఠాలను కూడా మేము నేర్చుకుని రేపు రాబోయేటటువంటి లోక్సభ ఎన్నికలు కావచ్చు, తెలంగాణలో జరగబోయేటటువంటి ఎన్నికల్లో కూడా డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే దిశగా కృషి చేస్తాం. మేడం, ఇంకొకటి చెప్పండి, ఇప్పుడు తెలంగాణలో నిన్న మొన్నటి వరకు కూడా బీఆర్ఎస్ కి ఆల్టర్నేట్ బీజేపీ అని కూడా ఒక దుందుడుకు చర్యగా మీ ప్రచారం అయితే సాగింది. సో ఆల్మోస్ట్ దాదాపు మేమే అధికారంలోకి రాబోతున్నామని కూడా నిన్న మొన్నటి వరకు కూడా మీరు ప్రచారం కానీ రేపు పాదయాత్రలు కానీ ఏవైతే చేశారు. సో ఇప్పుడు ఈ రిజల్ట్ ఇంపాక్ట్ తెలంగాణపై ఏ విధంగా ఉండబోతుంది? ఏమవ్వదండి. అంటే ఇప్పుడు కర్ణాటకలో మనం అనుకుంటే మొన్నటిదాకా బీజేపీ ఉంది. కర్ణాటకలో బీజేపీ ఉన్నంత మాత్రాన తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చిందా? మహారాష్ట్ర పక్కనే ఉంది. మహారాష్ట్రలో బీజేపీ అధికారంలో ఉన్నంత మాత్రాన తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చిందా? రాలేదు కదా. మరి ఇవాళ కూడా సేమ్, ఇవాళ అక్కడేదో కాంగ్రెస్ వచ్చింది కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ వస్తుంది అనుకోవడం పొరపాటు. ఇవాళ భారతీయ జనతా పార్టీ 3% ఓటు బ్యాంకు నుంచి ఇవాళ 25-30% ఓటు బ్యాంకు వరకు తెలంగాణలో పెరిగింది. మా ఓట్ షేర్ పెరిగింది, మా సీట్ షేర్ పెరిగింది. జిహెచ్ఎంసీ లాంటి పట్టణ ప్రాంతాల్లో 48 సీట్ల
సీట్లను నా కార్యకర్తలు సామాన్య కార్యకర్తలు నిల్చుంటే ఓట్లు పడేటువంటి పరిస్థితికి వచ్చింది. తెలంగాణను మనం ప్రత్యేకంగా చూడాలి. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో గెలిస్తే వాళ్ళు ఖచ్చితంగా పోయి బీఆర్ఎస్ లో చేరు. అది మనకు రుజువైనటువంటి సాక్ష్యం. కానీ భారతీయ జనతా పార్టీలో గెలిచిన వాళ్ళు ఎవరు కూడా ఒక్కరున్నా, నలుగురున్నా, ఐదుగురున్నా ఎవరు కూడా ఏనాడు పోయి బీఆర్ఎస్ పార్టీలోనో, టీఆర్ఎస్ పార్టీలోనో, గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో చేరలే. అంటే బీజేపీకి ఓటేస్తే బీజేపీకే ఆ ఓటు ఉంటది. బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఉపయోగపడతాం. బట్ కాంగ్రెస్ కు ఓట్లు వేస్తే బీఆర్ఎస్ కు పోయే ఓట్లు. కాబట్టి డెఫినెట్ గా ఇక్కడ కాంగ్రెస్ పుంజుకోవడం అనేటువంటిది అసాధ్యం. ఇక్కడ భారతీయ జనతా పార్టీయే ఇప్పుడు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగింది. రేపటి నాడు భారతీయ జనతా పార్టీయే అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేయబోతుంది. సో ఇది రుద్రమ గారు చెప్తున్నారు. ఒకటే ఈ ప్రభావం ఏదైతే ఉందో, కర్ణాటక ఎన్నికల రిజల్ట్ ఏదైతే ఉందో, తెలంగాణలో వీటి ప్రభావం ఏమాత్రం ఉండదు అని కూడా ఆమె చెప్తున్నారు. సో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కూడా ఆమె చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శివతో రాజు, అమ్మా న్యూస్, హైదరాబాద్.